పెట్టి ఈ రోజు కూర్చున్నటువంటి విధానం ఏదుందో దాన్ని సవరిస్తే డైట్ లెక్చరర్లు రిక్రూట్ అవుతారు, పీడీ లెక్చరర్స్ రిక్రూట్ అవుతారు, ఐఏఎస్ కాలేజీల్లో అసోసియేట్ ప్రొఫెసర్స్ రిక్రూట్ అవుతారు. దాని కొరకే చూస్తున్న నా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, నా మిత్రులు సోదరులు ఉన్న రకాల పిహెచ్డి చేసి వాళ్ళు కదులుతారు. వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ టీచర్స్ అవుతారు. ఇంకొకటిసారి కీలకమైంది, మండల స్థాయిలో ఎంఈఓ పోస్టులు ఇద్దరు రాష్ట్రం మొత్తంలో ఇద్దరే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అంటే ఎంఈఓ పోస్టులను కూడా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రూల్ ప్రకారం 70% రిక్రూట్మెంట్ చేయమనండి, 30% ప్రమోషన్ ఇచ్చుకోమనండి, మనం వద్దట్టలేము. ఆ ఎగ్జామ్ పెడితే మా పిల్లలే ఎంఈఓలు అవుతారో ఏమో ఎవరు కాబట్టి ఇక్కడ జేఎల్స్, డిఎల్స్, ఎంబీఓస్, హెచ్ఏటు, స్కూల్ అసిస్టెంట్లు వస్తే ఎప్పటి నుంచో ఇక నా జీవితం ఇంతే, నేను ఇట్లే రిటైర్ అవుతానని చెప్పి పిల్లలతోటి అదే గన్నరపుల దండ వేసుకోను, మందరపుల దండ వేసుకోను రిటైర్ అవుతున్న టీచర్లు రేపటి నాడు గొప్పగా మేము కూడా ఒక జేఎల్, ఒక హెచ్ఎం అని చెప్పి రిటైర్ అవుతుంటే కన్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు. ఇప్పుడు పిల్లలకు కూడా ఏమైతుంది సార్ అంటే మా నాయనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడు చూసినా సార్ నేను అంటారు కానీ ఆయన ఎన్నడూ హెడ్ మాస్టర్ అంటలేరు, ఎన్నడూ ఇంకోటి అంటలేరు అన్నట్టుగా పేరు పడకుండా అతనికి కూడా ఒక ప్రేరణ వస్తుంది. ఇవన్నీ అతి కీలకమైనది. ఈ రోజు ఇది ఒకవేళ ఈ వీడియోలన్నీ వైరల్ అవుతాయి కాబట్టి అత్యంత కీలకమైనది 317 ద్వారా మీరందరేమో ఉద్యోగాలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరందరూ ఇప్పుడు ఈ సభా వేదిక మీద ఇంతమంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఆయా మిత్రులు ఆయా వీడియోలను పబ్లిక్ లకు పంపిస్తారు, ఇంకా డౌట్ లేదు. కానీ మీకు తెలుసో తెలియదో 317 కింద రేపు మీరు ఉద్యోగం వెళ్తున్నారు ఆయా ఏరియాలకు. కానీ సూర్యాపేటలోనేమో భార్య పనిచేస్తుంది, భర్త వచ్చేసేమో రంగారెడ్డిలో పనిచేస్తుండు, పిల్లలు వచ్చేసేమో మిర్యాలగూడలో ఉన్నారు. ఎట్లా పరిస్థితి సార్ అంటే 317 ఇది నవ్వడానికి ఉపయోగపడే మాట కాదు, ఇది శోకం. కేవలం వాళ్ళ ఉసురు దాకే ఈ రోజు గవర్నమెంట్ పోయింది. మీకు ఆ విషయం తెలుసో తెలియదో హార్ట్ స్ట్రోక్లతోటి, ఇబ్బందులతోటి, అనేక రకాల వ్యధలతోటి ఏడుస్తూ చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఇదే ధర్నా చౌక్ కాడ ఉద్యమం చేస్తే అక్కడి నుంచి లాగి తీసుకొని వచ్చారు. కాబట్టి 317 కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి సార్. ఇప్పుడు ఎంత మందికి సంబంధించిన ఈ విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొద్దిగా దయచేసి ఇవన్నీ సవరిస్తే 25,000 తోటి మెగా డిఎస్సి వస్తే ఇప్పటి వరకు చరిత్రలో 18,500 మెగా డిఎస్సి, 25,000 తోటి మెగా డిఎస్సి రిక్రూట్ చేస్తే రేవంత్ రెడ్డి అన్న పాదాలకు మనందరం కూడా అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సభాధ్యక్ష స్థానం వహించినటువంటి డైరెక్టర్ గారికి మరియు మిత్రులకు, యూనివర్సిటీ స్టూడెంట్స్ కి, నిరుద్యోగ బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి.